భజన ప్రతిదానికి భజన. శ్రీ 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 రాజావారు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. ఎంత బాగుందండి అసలుకి ఆ పల్లెటూరి అందం, చందం, కట్టు, బొట్టు. వావ్! అసలు ఆ అమ్మాయి వేసే లంగా ఓణీస్ కానీ, శారీస్ కానీ నాకైతే చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అండ్ ఈ మూవీ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క హీరో ఎన్టీఆర్ బావమరిది అయిన నారిని నితిన్ గారి ఫస్ట్ మూవీ అంట. కానీ కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అయితే రిలీజ్ చేశారు. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుడతాడు. కానీ పుట్టంగానే ఊపిరుండదనమాట. అందరూ చనిపోయాడు అనుకుని బాధపడుతూ ఉంటారనమాట. కానీ సడెన్‌గా తన బాడీ మీద సిగరెట్ పొగ ఊదడంతో బతుకుతాడు. అయితే అప్పటినుంచి హీరోకి సిగరెట్ అంటే పిచ్చుంటది. అలా కొన్ని రోజులు సిగరెట్ బాగా అలవాటైపోతుందనమాట. ఏది మర్చిపోయినా సిగరెట్ మాత్రం మర్చిపోడు. ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా ఉందనుకోండి, దాన్ని సిగరెట్‌తో పాటు ఉంచుకోవడం తనకలవాటు. అయితే ఒక సందర్భంలో అలా పెట్టుకోవడం వల్ల తన లైఫ్‌లోనే అనుకోని ప్రాబ్లమ్ అయితే వస్తది. అయితే తరువాత ఏం జరిగింది? ఇంతకీ ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు? ఇంతకీ సిగరెట్ మానేసాడా లేదా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీలో ఏదైతే పొగ పెట్టారో అంటే సిగరెట్ పొగ ఊదడం వల్ల బతికాడని చెప్పి, ఇది వచ్చేసి రియల్‌గా ఒక పికాసో అనే వ్యక్తికి జరిగిందంట. దాని బేస్ మీద ఇది పెట్టారంట. సినిమా మొత్తం ఆత్రేయపురంలో జరుగుతుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రపంచాన్ని గెలవడం అంటే ఎదుటివాడిని గెలవడం కాదు, తనకు తాను గెలవడం అని చూపించే పాయింట్ చాలా అంటే చాలా బా నచ్చింది. అండ్ ఈ ఐడియాకి రిలేటబుల్‌గా క్లైమాక్స్ కూడా బావుంటదనమాట. ఇంకా సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే పర్లేదనిపించింది. అండ్ ఇది సినిమా వచ్చేసి నారిని నితిన్ గారికి ఫస్ట్ సినిమా అయినా పర్లేదు ఓకే. బా చేశాడు. అలాగే ఇందులో నరేష్ అండ్ రావు రమేష్ గారి యాక్షన్ కూడా చాలా అంటే చాలా బావుంటది. సినిమా ఆటోగ్రఫీ ఆల్సో డీసెంట్ అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే క్లైమాక్స్‌లో ఒక లిప్ లాక్ ఉంటది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. అండ్ ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటది. అదేంటంటే సిటీ కంటే విలేజ్ లైఫ్ ఎందుకు బెటర్ అని చూపించే డైలాగు వావ్! అనిపిస్తది ఆ డైలాగ్ విన్నప్పుడు. కానీ ఇప్పుడు మనకైతే అది కుదరదు కాబట్టి ఏదోలే ఓకే చెప్పావులే అనుకున్నాను నేనైతే. ఇక స్టోరీ విషయానికొస్తే రొటీన్ అండ్ ఔట్‌డేటెడ్ మూవీ. ఇలా తెలిసిన సినిమాలు ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి. అందులో ఇదొకటనమాట. లైక్ ఎలా ఉంటదంటే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఇంకా పాలిటిక్స్ వల్ల వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ మధ్య గొడవ, విలేజ్‌లో ఉండే అక్రమ సంబంధాలు, హీరోస్‌కి ఛాలెంజెస్ అండ్ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నప్పుడు వచ్చే ఫైట్ సీన్స్. ఏముంది కొత్తగా? ఏముండదు. అసలు ప్రాబ్లమ్‌నే పెద్దగా చూపించరనమాట. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఈ సినిమాలో హీరో యాక్టింగ్ బాగోదు. డైలాగ్స్‌ని పట్టి ఏదో అప్పచెప్పినట్టు చెప్తాడనమాట. మేబీ కొత్త సినిమా కదా! అందుకోసమేమో అనుకోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో అయితే మరీ ల్యాగు, సోది కొంచెం ఉంటది. అంటే ఏంట్రా ఇది అనిపిస్తదనమాట అప్పుడప్పుడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే. లైక్ నేను చెప్పేదేంటంటే ఓవరాల్‌గా ఇదొక టైమ్ పాస్ మూవీ అనమాట. మరీ అంత హోప్స్ అయితే పెట్టుకోకండి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కామెడీ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. కొంచెం నవ్వు కూడా వస్తది. రావు రమేష్ గారు మాట్లాడినప్పుడైతే ఇంకా ఆయన గురించి తెలుసు కదా! ఆయన వచ్చాడు అంటే సీన్‌లోకి చాలా బావుంటదనమాట. ఆ సీన్స్ అయితే నాకు చాలా బా నచ్చాయి. సో, ఇదన్నమాట రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్. మీరు గనక ఈ సినిమా చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసప్పాయింట్ చేయను. థాంక్ యూ సో మచ్.